గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి, విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, అలాగే యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ కూడా ఈ వీక్లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి విషయాల మీద మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే సామాన్యుడికి ఓల్డ్ ఎకనామిక్స్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే బ్రెంట్ ఆయిల్ వచ్చి లాస్ట్ మంత్ 64 ఉందల్లా ఇప్పుడు 76కి వచ్చింది. సో దాదాపు 12 బ్యారెల్స్ పెరిగింది. అలాగే ఒక్క బ్యారెల్ కనుక ఆయిల్ పెరిగితే ఇండియాలో 52,000 crores అమౌంట్ ఎడిషనల్గా కట్టాల్సి వస్తుంది. సో అలాంటి పర్ డే. సో అలాంటి సిచ్యుయేషన్ ఇండియాకి ఎక్కువ ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్ అవటం వల్ల జరుగుతుంది. అలాగే నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఇరాన్ని తీసుకుంటే ఏ రకంగా ఇది ఇరాన్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రైసెస్ లాస్ట్ 6 days నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ ఫైటింగ్ చేసుకున్నాయి. అలాగే మెయిన్ ఇక్కడ ఫోకస్ అంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనే జలసంధి నుంచి ఈ యొక్క షిప్స్ ఏవైతే ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా వీటి మధ్యనే వెళ్తుంటాయి. సో ఈ గ్లోబల్ ఫ్లోలో 20% ఆయిల్ సప్లై అంతా కూడా ఇక్కడ ఉంది. అది ఇరాన్ నుంచి ఉంది. కాబట్టి ఇది కనుక ఆపితే, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ కనుక ఎఫెక్ట్ అయిందంటే క్రూడ్ ఇంకా కూడా ప్రైసెస్, సప్లై డిస్రప్షన్ అనేది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో 20% ఆఫ్ గ్లోబల్ ఫ్లోస్ అంతా దీని మీద ఆధారపడి ఉంది. అలాగే చూసుకుంటే ఇరాన్ ఒపెక్లో 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసరు, అరౌండ్ 3.3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. సో గ్లోబల్కి ఇలాంటి ఇరాన్ నుంచి సప్లై చేసే క్రూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క ఇరాన్ కనుక ప్రొడక్షన్ ఆగిపోయిందంటే, ఆగింది కాబట్టి దానివల్ల క్రూడ్ యొక్క రేట్లు ఇంకా కూడా తేడా వచ్చే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రీసెంట్గా మన 2 days బ్యాక్ 2 ఆయిల్ ట్యాంకర్స్ కొలైడ్ అయిపోయినాయి. సో ఇవి కాట్ ఫైర్ అయినాయి. అలాగే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్, యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ శాటిలైట్స్ వార్ అవటం వల్ల ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ ఎఫెక్టింగ్ షిప్స్ నావిగేటింగ్ సిస్టమ్, ఈ యొక్క బాంబింగ్, మిసైల్స్ ఇవి వెళ్ళటం వల్ల ఈ షిప్స్లో ఉన్న నావిగేషన్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క ఆయిల్ అనేది ప్రపంచంలో ప్రతి వాళ్ళకి చాలా అవసరం. అలాంటి ఆయిల్ కంపెనీస్ 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయిన ఇరాన్ ఈ యొక్క దాడిలో పాల్గొనడం ఇజ్రాయెల్ మీద, అలాగే టార్గెట్స్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ యొక్క ఆయిల్ కంపెనీస్ మీద కానీ, అణుశక్తి కంపెనీల మీద కానీ టార్గెట్ చేయటం వల్ల పెద్ద ప్రమాదాలు వచ్చే అవకాశాలు అవుతున్నాయి. అలాంటి సిచ్యుయేషన్ కనుక వస్తే అది మొత్తం వరల్డ్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మనకి నెక్స్ట్ వీక్లో వచ్చేది యుఎస్ రేట్ కట్ ఉంది. సో ఫెడరల్, మనకి ఇండియాలో ఆర్బీఐ అలాగో యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉంది. అది ఆల్రెడీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి రేట్ కట్ ఒక 25 బేసిస్ పాయింట్స్ తగ్గించే ఆలోచనలో కనపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలాంటిది ఇప్పుడు కనుక ఇరాన్, అలాగే ఇప్పుడు అమెరికా కూడా యుద్ధంలో దిగితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఈ రేట్ కట్ 25తోనే ఆపేటట్టు కనిపిస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ సిచ్యుయేషన్ అయితే మిడిల్ ఈస్ట్లో ఒక కెటలిస్ట్ ఫ్యాక్టర్ అనమాట మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్కి. ఇది ఎంత తొందరగా తగ్గుతుందా లేకపోతే ఇంకా వరస్ట్ అవుతుందా అనే దాన్ని బట్టి మొత్తం గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కానీ, గ్లోబల్ యొక్క ఎకనామిక్ గ్రోత్ కానీ, అలాగే ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ కూడా డిపెండ్ అయి ఉంది. మనమే మొన్నటిదాకా చాలా రెసిషన్లోంచి ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లోకి వచ్చాం. సో మళ్ళీ ఇది ఒక పెద్ద గుదిబండ అయ్యేటట్టుంది. అలాగే ఇండియన్లో కూడా ఈ యొక్క రెపో రేట్స్ తగ్గించి కొంచెం మంచి వాతావరణంలో ఉన్న టైంలో ఈ ఆయిల్ రేట్స్ పెరగడం అనేది చాలా చాలా ఇంపాక్ట్ అవుతుంది. తొందరగా ఇది కనుక సమస్య పరిష్కారం కాకపోతే అన్ని కంట్రీస్కి ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే మనం ఇలాంటి సిచ్యుయేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలంటే, డిస్క్రిప్షన్ ఎక్స్పెండిచర్ అంటే విపరీతమైన ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి. మనం సాధ్యమైనంత అంతవరకు రిజర్వ్స్ పెంచుకోండి.
క్యాష్ రిజర్వ్స్ పెంచుకోవటం వల్ల రేపు జరగబోయే ఆయిల్ రేట్లు పెరిగినా కానీ మనం ఈ యొక్క నార్మల్ లైఫ్లో ఎఫెక్ట్ అవ్వకుండా కొంతకాలం హోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.